వెల్కమ్ టు మందాస్ కిచెన్. నేను మీ నరేందర్. ఈరోజు ప్రత్యేకంగా క్యాలీఫ్లవర్ టమాటా ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. రండి. క్యాలీఫ్లవర్, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ ఎల్లిపాయలు కొన్ని, ఇవి కలిపి మనము క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాం. ఈ క్యాలీఫ్లవర్ను మనం అన్ని పీసులు కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇవి కట్ చేసిన పీసులు ఏంటంటే దీనిలో మనకు ఎటువంటి కెమికల్స్ ఉండద్దు అనుకున్నప్పుడు మనం దీనిలో కొంచెం మంచి వేడి నీళ్ళు పోసేసి దాన్ని ఒక 2 minutes నుంచి వంపేసి పసుపు కొంచెం వేసి దీన్ని పక్క నీళ్ళు బంద్ చేస్తాం. అది ఏ విధంగానో ఇప్పుడు చూసిలో కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు దీనిలో మంచి మసిలిన నీళ్ళు, వేడి నీళ్ళు మనం ఇందులో పోసేసుకుందాం. ఈ పసుపును వేడి నీళ్ళు కలిపి పోసుకున్న తర్వాత దీనిలో ఏమైనా క్రీములు కానీ ఏమున్నా కానీ వేడి నీళ్ళతోటి మొత్తం వెళ్ళిపోతాయి. దీనిలో ఎటువంటిది ఉండదు అన్నట్టు. ఇప్పుడు 2 minutes అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పసుపు నీళ్ళంతా మనం వంచేసి ఫ్రెష్గా మళ్ళీ నీళ్ళతో దీన్ని డ్రైన్ చేసేద్దాం. మంచి క్లీన్ చేసేసి పెట్టుకుంటే మనము కర్రీ చేయడానికి బాగా బాగుంటుంది. ఈ విధంగా మళ్ళీ ఫ్రెష్ నీళ్ళతో కూడా దాని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ముందుగా మనము నూనె ముక్కుడు పెట్టుకుందాము. అందులో ఒక 2 tablespoons ఆయిల్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత మీకు మిగతాది ఎలా వేసుకోవాలో చూస్తాను. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాను 2 tablespoons. దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందాం, ఒక 1/2 teaspoon, కొంచెం పసుపు. ఇప్పుడు జీలకర్ర అది అవుతుంది కదా. ఇప్పుడు దానిలోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. దీనిలోనే మరి కరివేపాకు కూడా. ఒక 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన మొత్తం పోయే వరకు దీన్ని మంచిగా నూనెలో కలుపుకోవాలి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ ఆనియన్ వేసేసుకుందాం. ఒక ఆనియన్ వేసేసుకొని ఆనియన్ మొత్తం మంచి కలర్ వచ్చే వరకు వేడి చేద్దాం. మంచి బ్రౌన్ కలర్ రావాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము క్యాలీఫ్లవరు వేసేసుకుందాం. దీనిలోనే ఇప్పుడు వెల్లుల్లి ఏంటంటే మనము పొట్టు కూడా తీయకుండా డైరెక్ట్ వేస్తున్నాను. దీన్ని ఎల్లిపాయని మనం ఇలా కచ్చపక్క పొట్టుతోటే దంచేసేద్దాం. దంచి దాంట్లో వేసేసుకుందాం. నూనె మంచి వేడి నూనెలో మంచి స్మెల్ వస్తుంది. మంచి మనకు కొలెస్ట్రాల్ లాంటిది అటువంటిది అంతా పోవడానికి అవకాశం మంచిగా ఉంటుంది. వెల్లుల్లి అంత మంచిది అనుకో. వెల్లుల్లి కచ్చపక్క దంచాం కదా. ఈ వెల్లుల్లి మొత్తం పొట్టుతో సహా వేసేసుకుంటాం ఇందులో. దీంతో ఏంటంటే బాగా మంచి టేస్ట్, స్మెల్, తర్వాత కొలెస్ట్రాల్ అనేది కూడా బాగా వెళ్ళిపోతుంది. అందుకే నేను ప్రతి కర్రీ లోపల అల్లం వెల్లిపాయ పేస్ట్తో సహా వెల్లుల్లిని సపరేట్గా వేస్తాను దీనిలో. చూసారుగా వెల్లుల్లి వేయగానే స్మెల్ ఇట్లా వచ్చేస్తుంది. ఈ స్మెల్తో ఆహా తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఇది మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు దీనిలో మనము క్యాలీఫ్లవర్ కట్ చేసుకునే క్యాలీఫ్లవర్ని ఇందులో వేసేసుకుందాం. క్యాలీఫ్లవర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మొత్తం ఈ నూనెను మొత్తం కింది మీదకి మొత్తం కలుపుదాం. దీన్ని కలుపుకొని మూత కొంచెం ఒక 3 minutes మూత పెడదాం. అంతకంటే ఎక్కువ పెట్టద్దు. ఇట్లా మనం కలుపుకుందాం కదా. కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం మూత పెట్టేసి ఒక 2 to 3 minutes మాత్రమే మూత పెట్టాలి. ఎక్కువసేపు మూత పెడితే ఏంటంటే మొత్తానికి మెత్తగా గుజుగుజు అయిపోతుంది. ఆ గుజుగుజు కావద్దు అనుకుంటే ఒక 3 minutes మాత్రమే మనం మూత పెట్టేసి కొంచెం అది లైట్గా ఉడకాలన్నట్టు. ఉడికిన తర్వాత మనం మూత తీసినామంటే మళ్ళీ మూత పెట్టద్దు. ఇక ఇప్పుడు మనకు 3 minutes అయింది. మనం దీన్ని మూత తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి పైకి కింద మొత్తం ఇట్లా అనేసి దీనిలో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఎందుకు వేసుకుంటామంటే ఈ సాల్ట్ తోటి మళ్ళీ నీళ్ళు ఊరుతాయి. ఆ నీళ్ళు అన్నీ ఇనికిపోయే వరకు మూత పెట్టకుండా చేయాలి. మనము 1.5 teaspoon వేసుకుంటున్నాం. 1.5 teaspoon సాల్ట్ వేసుకుంటున్నాం. ఈ సాల్ట్ ఏంటంటే మళ్ళీ మీకు అనుగుణంగా, అంటే మీరు కొంచెం ఎక్కువ తినే వాళ్ళున్నా తక్కువ తినే వాళ్ళున్నా మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. అంటే నేను టోటల్గా 1 క్యాలీఫ్లవర్కు 1.5 teaspoon వేసాను. ఇప్పుడు సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం.
ఇప్పుడు మళ్ళీ ఇప్పటి నుంచి మనం మూత పెట్టద్దు ఇక. దీనిలో ఏంటంటే మొత్తం వాటర్ అంతా ఇంకాలి. వాటర్ అంతా ఇంకే వరకు దీన్ని ఈ విధంగానే కలుపుకొని మంచిగా చేయాలి. ఇప్పుడు కచ్చపక్కగా ఉడికింది కదా, ఈ ఉడికిన దానిలో మనము 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకుందాం. వేసి కారపొడి వేసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు దీనిలో టమాటా కూడా వేసేసుకుందాం. ఎందుకంటే చూసావు కదా ఎంత నీళ్ళు వచ్చాయో, ఆ నీళ్ళన్నీ కూడా పోయే వరకు మనం దీన్ని మూత అస్సలు పెట్టద్దు. టమాటా, 1 టమాటా, మన పెద్ద టమాటా వేసుకుందాం దీన్ని. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇది ఇట్లా వేసాం కదా, దీని పైనుంచి ఇట్లా కవర్ చేసి పెట్టేస్తే తొందరగా ఆ టమాటా ఉడుకుతుంది. అందుకొరకు దీన్ని ఈ విధంగా వేసేసి మూత పెట్టుకోకుండా ఇట్లే ఉంచేద్దాం. ఇప్పుడు దీనిలో కొంచెం కసూరి మేతి మంచిగా చేతితో నలిచి పౌడర్ లాగా చేసి వేసేసుకుంటే ఇది టేస్ట్ కూడా బాగా వచ్చేస్తుంది. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కూర రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీనిలో కొంచెం 1 టీ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ వేసేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. అయిపోయింది మనకంతా. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ వేసుకున్నాం కదా. చూసారుగా టమాటా క్యాలీఫ్లవర్ కర్రీ వితిన్ 20 మినిట్స్లో చేసేసాను. ఇది చాలా బాగుంది, మస్తు టేస్ట్గా ఉంది. మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటాను. నేను చాలామంది అడుగుతూ ఉన్నారు ఏమని అంటే, ఈ మధ్య 10 డేస్ నుంచి ఒక్క వీడియో కూడా పెట్టలేదు అని అంటూ ఉన్నారు. అందుకే ఈ వీడియో పెట్టాను. మళ్ళీ సాటర్డే రోజు స్పెషల్గా కొంతమంది అడిగింది ఏంటి తెలుసా, బొమ్మెడి చేపలు, ఎండు చేపలు, బొమ్మె చేపలు అంటారు కదా, బొమ్మిడీలు అంటారు. బొమ్మిడీలతో ఎలా చేసుకోవాలో, చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు సాటర్డే రోజు మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. మీ నరేందర్ సైనింగ్ ఆఫ్. నేను మీ నరేందర్.